హలో నమస్తే. ఇది పొలిటికల్ టాపిక్ కాదు కానీ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ స్టూడెంట్ మేఘా వేమూరి. ఈ మేఘా వేమూరి అనేటువంటి ఒక ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ ఎంఐటి. మనందరికి తెలిసి ఇది బాగా ట్రోల్ అయింది ఈ మధ్య. అంటే ఎక్కడో అమెరికా యూనివర్సిటీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఎందుకు ట్రోల్ అయిందంటే, మరి ఇండియాలో అందరూ ఏమీ పని బాట లేకుండా ఖాళీగా ఉన్నారు. మన భారతదేశం అయ్యి ఉండవచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ 24 hours ఆన్లైన్లో ఎందుకు ఉంటారో తెలియదు. విపరీతంగా ట్రోల్ చేశారు అమ్మాయిని. ఎవరు? ఇండియన్ స్టూడెంట్స్ని ట్రోల్ చేసింది ఇండియన్ సోషల్ మీడియాలో. పోనీ ఆమె ఏమన్నా ఇండియాలో ఒక కామెంట్ చేసిందా? లేదు. ఎక్కడో అమెరికన్ యూనివర్సిటీలో కామెంట్ చేసింది. అమెరికన్ యూనివర్సిటీలో కామెంట్ చేస్తే ఇండియాలో ట్రోలింగ్ చేశారు. అదే మన వాళ్ళకి ఏం పని లేదు, ఖాళీగా ఉన్నారు అందరూ, కాబట్టి ట్రోలింగ్ చేశారు. మోర్ ఓవర్, పోనీ ఆమె ఏమన్నా ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అంటే కాదు, షీఈ్ అన్ అమెరికన్ సిటిజన్. ఇండియన్ ఆరిజిన్, పేరెంట్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా, బట్ షీఈ్ అమెరికన్ సిటిజన్. అమెరికాలో సిటిజన్షిప్ ఉంది ఆమె, లోకల్ ఆఫ్ అమెరికా. వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళ స్టూడెంట్గా ఏదో మాట్లాడుకుంటే ఇది ఇండియాలో ఎక్కువగా ట్రోలింగ్ చేశారు. సో అన్ఫార్చునేట్, అమ్మాయి చివరికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా క్లోజ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది ఒక స్టూడెంట్. సరే, ఇప్పుడు ఆమె ఎంఐటీలో కంప్యూటర్ సైన్స్ ప్లస్ న్యూరో సైన్స్లో చదువుతుంది. గ్రాడ్యుయేషన్ సెరమనీకి ముందు రోజు ఒక ప్రసంగం ఇచ్చింది. షీఈ్ ఎ క్లాస్ లీడర్ కాబట్టి ఆమెను ప్రసంగం ఇవ్వమన్నారు. ప్రసంగం ఇచ్చింది. ప్రసంగం ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక పొరపాటు అయితే చేసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే దట్ ఈస్ ఎ గ్రాడ్యుయేషన్ సెరమనీ. గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. రాజకీయ ప్రస్తావన తీసుకురాకూడదు. అమ్మాయి రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ యొక్క ప్రసంగంలో షీ డిడ్ దట్ మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎందుకంటే దట్స్ గ్రాడ్యుయేషన్ సెరమనీ. గ్రాడ్యుయేషన్ సెరమనీలో మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ 2 సంవత్సరాలు మీ ప్రొఫెసర్లు మీకు ఎలా హెల్ప్ చేశారు, మీ డిపార్ట్మెంట్ ఎలా హెల్ప్ చేసింది, కాలేజీ ఎలా హెల్ప్ చేసింది, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మీరు బయటికి వెళ్ళిపోవాలి. వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్, మినిమం రెస్పెక్ట్, కామన్ సెన్స్, థ్యాంక్ యువర్ ప్రొఫెసర్స్ అండ్ థ్యాంక్ యువర్ యూనివర్సిటీ, థ్యాంక్ యువర్ డిపార్ట్మెంట్, అండ్ దెన్ యూ గో అవుట్ peacefully. Don't blame, don't curse the university, don't criticize the professors and college and university when you are going outside. That she did that mistake. నాకు అర్థమైంది ఆ ప్రసంగం విన్న తర్వాత. సరే, ఏదైనా అమ్మాయి ప్రసంగంలో పాలస్తీన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి 2-3 విషయాలు ప్రస్తావించింది. ఒకటి, ఇజ్రాయెల్ పాలెస్టైన్కి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చి, దాంట్లో రోల్ ఆఫ్ అమెరికా గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చి, దాంట్లో రోల్ ఆఫ్ ఎంఐటి, దేర్ ఓన్ యూనివర్సిటీ ప్రస్తావన తీసుకొచ్చింది. ఫైనల్లీ షీ అడ్వకేటెడ్ కో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇన్ పాలెస్టైన్. ఈ 4 కవర్ చేసింది. జస్ట్ 3 నిమిషాలు మాట్లాడింది అంతే. 3 నిమిషాలు చాలా డెప్త్ ఉంది, చాలా డెప్త్గా రాసుకుంది ఈ ప్రసంగాన్ని, పర్ఫెక్ట్గానే రాసుకుంది. బట్ రిమెంబర్, అమెరికాలో స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. వాళ్ళకి స్టూడెంట్స్కి ఉన్నటువంటి స్వేచ్ఛ ఎక్కడ ఉండదు. ఎందుకంటే రిమెంబర్, ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మనోళ్ళు అంటారు కదా, నేటి విద్యార్థులు రేపటి నాయకులు ఏదో స్లోగాన్స్ ఇస్తుంటారు కాలేజీల్లో. బట్ ఇప్పుడు ఈరోజు మీరే, రేపొద్దున భవిష్యత్తు మీరే దేశాన్ని నడపాలి అని చెప్పి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి కాలేజీల్లో ప్రొఫెసర్లు. బట్ భారతదేశంలో అది జరగదు. ఇప్పుడు ఎవడైతే చదువుకుంటాడో కాలేజీల్లో వాళ్ళందరూ వెళ్ళి ఎంప్లాయీస్, ఉద్యోగులకి చేరతారు తప్ప వాళ్ళలో ఒక రాజకీయ నాయకుడు ఎవడు, వాళ్ళలో ఎవరు కూడా దేశాన్ని నడపరు. దేశాన్ని నడిపేదంతా ఎవరు అంటే, మధ్యలో చదువు బ్రేక్ అయిన వాళ్ళు, చదువు రాక మానేసిన వాళ్ళు, వీళ్ళే కొద్దిగా రౌడీ షీటర్సు. ముఖ్యంగా నార్త్ ఇండియాలోకి వెళ్తే అసలుకి చదవడం రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తారు భారతదేశంలో. బట్ అమెరికన్ సొసైటీ ఈజ్ నాట్ లైక్ దట్. అమెరికన్ సొసైటీలో చాలా క్లీన్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ బీ ఇన్ ద పాలిటిక్స్. ఇప్పుడు ఈ విద్యార్థులే టుమారో దే విల్ బికమ్ కౌన్సిలర్స్, ఛాన్సలర్స్, ద ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళేది కూడా వీళ్ళే. మన అమెరికన్ ప్రెసిడెంట్స్ యొక్క లిస్ట్ చూస్తే
వాళ్ళలో మ్యాక్సిమం అడ్వకేట్లు, డాక్టర్స్, ఐఏఎస్ లెవెల్లో ఉన్నట్టు, వాళ్ళకి అక్కడ ఐఏఎస్ లేదు, వాళ్ళకి వేరేది ఉంటుంది. ఓకే, అంటే ఆ పొజిషన్ చెప్తాను, ఆ లెవెల్ ఉన్న వాళ్ళనే ప్రెసిడెంట్లుగా వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు అక్కడ. అంటే ది ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పొలిటిక్స్ ఇన్ అమెరికా. ఆ కాంటెక్స్ట్లో ప్రతి యూనివర్సిటీలో కూడా స్టూడెంట్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్కడో ఐ మీన్ ఏమంటారు, సౌత్ ఆఫ్రికాలో రేసిజం జరుగుతుంటే ఇక్కడ అమెరికన్ యూనివర్సిటీల్లో గొడవ చేస్తారు. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే అమెరికన్ యూనివర్సిటీస్లో పీస్ ర్యాలీలు చేస్తారు. ఇప్పుడు అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్ జరుగుతుంటే ఇక్కడ యూనివర్సిటీలో చాలా గొడవలు జరిగాయి. చాలా అంటే గొడవలు చేయరు, పీస్ ర్యాలీ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ధర్నాలు చేస్తారు, దానికి సపోర్ట్గా స్లోగాన్స్ ఇస్తూ ఉంటారు. స్టూడెంట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ గురించి మాట్లాడతారు, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంటారు, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మాట్లాడుతూ ఉంటారు, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతుంటారు, రైట్. చివరికి సముద్రంలో నీటి మట్టం గురించి మాట్లాడుతుంటారు. ఒక్కటి కాదు, ప్రతి దాంట్లో చేయబెడతారు, ప్రతి దాంట్లో అన్నీ నేర్చుకుంటారు. దట్ ఈజ్ వాట్ ఏ స్టూడెంట్ వాంట్ టు డూ, సపోజ్ టు డూ, రైట్. బికాస్ వీళ్ళే ఈ స్టూడెంట్స్ రేపు పొద్దున్న దేశాన్ని నడిపేది వాళ్ళే. కాబట్టి ఆ విద్యార్థులు వీటన్నిటిని పాల్గొనటంలో తప్పలేదు, వాళ్ళు చేయాలి. వాళ్ళందరూ కూడా రాజకీయం గురించి మాట్లాడాలి, దేశంలో ఏం జరుగుతుంది మాట్లాడాలి, గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడాలి, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడాలి, రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడాలి. అమెరికన్ యూనివర్సిటీలో మీకు దొరకని టాపిక్ ఉండదు, ప్రతి టాపిక్కి ఎవరో ఒక 10-20 మంది స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. దట్స్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దే హ్యావ్ ఇన్ ద యూనివర్సిటీస్ ఇన్ అమెరికా. ఇప్పుడు అదే ఫ్రీడమ్ తీసుకొని ఇప్పుడు మేఘా వేమూరి అనేటువంటి ఒక స్టూడెంట్ తన అభిప్రాయాన్ని చెప్పడం తప్పలేదు. దట్స్ హర్ ఒపీనియన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ ఒపీనియన్. ఆమెను భారతదేశంలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. సరే, ఇండియన్స్ అంటే ఎందుకు ట్రోలింగ్ చేశారు తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆమె ఏమందంటే కొన్ని విషయాలు మాట్లాడింది. ఒకటి, ఇజ్రాయెల్ పాలెస్టైన్కి సంబంధించినటువంటి జెనోసైడ్ని ఎంఐటీగా మనం వ్యతిరేకించాలని ఒక పదం మాట్లాడింది. రిమెంబర్, ఆమె పాలెస్టైన్ సపోర్ట్ చేసింది అనేది పొరపాటు. పాలెస్టైన్ సపోర్ట్ చేయటం కానీ, పాలెస్టైన్ పాలిటిక్స్ గురించి మాట్లాడటం, పాలెస్టైన్ని గురించి మాట్లాడటం కాదు. ఆ అమ్మాయి ఏంటంటే పాలెస్టైన్ అనేది చరిత్ర పట్టులో తుడిపేయటానికి ఇజ్రాయెల్ ట్రై చేస్తుంటే దానికి అమెరికా సపోర్ట్ చేస్తుంటే దానికి మన ఎంఐటీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది షేమ్ ఆన్ ద యూనివర్సిటీ అనే పదం వాడింది. షేమ్ ఆన్ ద యూనివర్సిటీ అంటే కమాన్, అదే యూనివర్సిటీలో నువ్వు చదువుకున్నావు, అదే యూనివర్సిటీలో నీకు డిగ్రీ వస్తుంది. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో నువ్వు షేమ్ ఆన్ ద యూనివర్సిటీ మీరు అథారిటీస్ కోపం రాదా? ఆమెను బ్యాన్ చేయటంలో తప్పు లేదు అనిపించింది ఆ షేమ్ ఆన్ ద యూనివర్సిటీ అని. అదే నేను చెప్తుంది ఏంటంటే, వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ గ్రాడ్యుయేషన్ యూ షుడ్ థ్యాంక్ దెమ్ అండ్ గో, బికాజ్ మీకు హెల్ప్ చేశారు కదా డిగ్రీ రావడానికి. చదువు చెప్పిన వాళ్ళు తిట్టిపోకూడదు మీరు. సరే ఇప్పుడు నేనేమన్నా అంటే ఇక్కడ పాలెస్టైన్కి సంబంధించి పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు, కానీ అక్కడ జెనోసైడ్ గురించి మాట్లాడింది. జెనోసైడ్ ఆపాలని ఎవరైనా కోరుకుంటారు కదండి. ఇప్పుడు మేఘా వేమూరి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. జెనోసైడ్ అనేది ఇప్పుడు పాలెస్టైన్ మీద దాడి చేసినప్పుడు, గాజా స్ట్రిప్ మీద దాడి చేసినప్పుడు, ఇజ్రాయేలీలు దాడి చేసినప్పుడు కొన్ని లక్షల మంది సివిలియన్స్ చనిపోయారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు మొత్తం చనిపోయారు పాలెస్టైన్ వాళ్ళు, ముఖ్యంగా గాజా మన జరిగినప్పుడు. అందుకే యుద్ధాలు చేసినప్పుడు ఒక మిలిటరీ మీద కొట్టుకున్నారనుకోండి, మిలిటరీ యాక్షన్ జరిగింది అనుకోండి, ఈ మిలిటరీ మీద వాళ్ళ మిలిటరీ స్థానాల మీద వీళ్ళ స్థానాల మీద వాళ్ళు, ఇవన్నీ జరిగితే అది పెద్దగా సివిలియన్స్కి దెబ్బ తగలదు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలెస్టైన్కి జరిగింది ఏంటంటే దేర్ హంటింగ్ ది హమాస్ని హంటింగ్ చేశారు వాళ్ళు ఏం చేస్తారు, టెర్రరిస్టులు వాళ్ళు చేసే మేజర్ ఇదేంటంటే వాళ్ళు వెళ్ళి సివిలియన్స్ మధ్య దాక్కుంటారు. వాళ్ళు టెర్రరిస్టులు చేసేది అదే. వాళ్ళు వెళ్తారు, బాంబులు వేస్తారు, తీసుకెళ్ళిపోయి జనాల మధ్య కూర్చుంటారు. ఇప్పుడు వాడిని చంపాలంటే జనాలు మొత్తం చంపాలి, ఇజ్రాయెల్కి ఆప్షన్ లేదు. సో ఇలాగే ఇప్పుడు ఏంటంటే జెనోసైడ్ జరిగినప్పుడు ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేఘా వేమూరి అనే స్టూడెంట్ ఏం చెప్పిందంటే, జెనోసైడ్ అనేది ఈ ఊచకోతలు అనేవి ఇంతమందిని సివిలియన్స్ని చంపడం అనేది తప్పు అనేది ఒక మానవతా దృక్పథంలో ఆ అమ్మాయి చెప్పినప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ ఒపీనియన్, రైట్. అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ షీఈస్ టాకింగ్ అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. జెనోసైడ్ అనేది తప్పు. చాలామంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళని, సివిలియన్స్ని చంపేస్తారు యుద్ధాలు వస్తాయంటే, మిలిటరీ యాక్షన్ జరిగిందంటే అనే దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఆ అమ్మాయి దాంట్లో తప్పు లేదని నేనైతే భావిస్తున్నా. వీ షుడ్ రెస్పెక్ట్ హర్ ఒపీనియన్. అది వన్ పాయింట్. ది సెకండ్ పాయింట్ షీ సెడ్ ఈజ్ అమెరికా ఈజ్ సపోర్టింగ్ పాలెస్టైన్ అనే దాని గురించి మాట్లాడింది.
సారీ, అమెరికా ఈజ్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ అనే పదం మాట్లాడింది. ఆబ్వియస్లీ అమెరికా విల్ సపోర్ట్ ఇజ్రాయెల్ బికాజ్ ఇప్పుడు ఈ క్రిస్టియన్ కంట్రీస్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్కి మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా యుద్ధం మొత్తం కూడా మతాల మీదే జరుగుతుంది. మతాల యుద్ధమే కదండి, ఏముంది అక్కడ? ఇల్లు ముస్లిమ్స్ వెళ్ళి క్రిస్టియన్స్ మీద పడితే, క్రిస్టియన్స్ వచ్చి ముస్లిమ్స్ మీద పడితే, ముస్లిమ్స్ వచ్చి హిందువుల మీద పడితే, హిందువులు వెళ్ళి క్రిస్టియన్స్ మీద పడితే, ఇదే గోడ కదా. మతాల యుద్ధం జరుగుతుంది ప్రపంచం మొత్తం కూడా. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళు అమెరికన్స్లో మెజారిటీ ఆర్ క్రిస్టియన్ పాపులేషన్ అది. సో ఆబ్వియస్లీ దే విల్ సపోర్ట్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేశారు వాళ్ళు. మోర్ ఓవర్ టైజ్ ఇవన్నీ కొన్ని ఫిలాసఫికల్ ఐడియాలజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ ఫిలాసఫికల్ ఐడియాలజికల్ ఇష్యూస్లో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశారు. రేపొద్దున అమెరికా వేరే వాళ్ళతో యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్యాలెస్టైనా వీళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసేది అమెరికా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది నువ్వు సపోర్ట్ చేసామని మరి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అది ఇక్కడ అమ్మాయి తప్పు. రెండోది ఎంఐటి యూనివర్సిటీలో వీళ్ళు ఇజ్రాయెల్ యొక్క మిలిటరీకి సహాయం చేస్తున్నారని చెప్పి ఒక ఎలిగేషన్ చేసింది. వాళ్ళతో టైప్ పెట్టుకుని సహాయం చేస్తున్నారు, వాళ్ళు టెక్నికల్గా హెల్ప్ చేస్తున్నారు, బాంబులు తయారు చేయటం కానీ ఏదైనా సరే. అక్కడ మిలిటరీ ఏమంటారు ఆర్గనైజేషన్లో కానీ సంథింగ్ లైక్ దర్ ఇస్ యూనివర్సిటీస్ టైడ్ అప్ విత్ ఇజ్రాయెల్ మిలిటరీ అనేది ఒక ఎలిగేషన్ చేసింది. అది కూడా దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ ఓకే. ఎవరైతే కామన్ కంట్రీస్, ఇప్పుడు ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగింది అదే కదా. హార్వర్డ్లో చైనీస్ వాళ్ళతోటి టైప్ పెట్టుకున్నారని కదా మొన్న ట్రంప్ బ్యాన్ చేశాడు హార్వర్డ్ యూనివర్సిటీలో. చైనా వాళ్ళంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చినప్పుడు యూనివర్సిటీతో టైప్ పెట్టుకోవాలి. యూనివర్సిటీ షుడ్ బి టైడ్ అప్ విత్ మిలిటరీ, యూనివర్సిటీ షుడ్ టైడ్ అప్ విత్ ఇండస్ట్రీ, ఆర్గనైజేషన్స్, వ్యవస్థ, వ్యాపార సంస్థలు, కంపెనీలు, మిలిటరీ వ్యవస్థ, ఆర్గనైజేషన్స్, పొలిటీషియన్స్ అందరితో టైప్ పెట్టుకొని ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లోకి వెళ్తారు అమెరికాలో. మన భారతదేశంలో లాగా ఇది ఏమంటారు, మనం థియరీ ఎక్కువ చెప్తాము, ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి 4 years ఇంజనీరింగ్ చదివిన వాడికి, మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేషన్ అయిన వాడికి ఒక చిన్న టేప్ రికార్డర్ కూడా రిపేర్ చేయలేడు, చిన్న బోల్ట్ కూడా ఒప్పతీయలేరు మన స్టూడెంట్స్. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతారు మళ్ళీ ఓకే. సో బట్ దిస్ ఎడ్యుకేషన్ కదా, బట్ దేర్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, స్టాండర్డ్ ఈజ్ డిఫరెంట్, అండ్ దేర్ అన్నిట్లో డైరెక్ట్గా టైప్లోకి వెళ్ళిపోతారు. సో అట్లా వాళ్ళు ఇజ్రాయెల్ మిలిటరీతో టైప్ పెట్టుకుంది యూనివర్సిటీ, దాంట్లో తప్పు లేదు. సరే ఈ అమ్మాయి ఏదైనా సరే ఒక కోణంలో, ఒక పాలెస్టీనా అనే కోణంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఆ పాయింట్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్సే కనిపించింది, అమ్మాయి వ్యక్తపరచడం తప్పు లేదని నాకు ఏదనిపిస్తుంది. కానీ అదే నేనేం చెప్పడం ట్రై చేస్తానంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హర్ నార్ అపోజింగ్ హర్. షీ హాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన అభిప్రాయం చెప్పే హక్కు తనకుంది. బట్ ది అదర్ సైడ్ యూనివర్సిటీకి కూడా హక్కు ఉంది, కంట్రీస్ కూడా హక్కు ఉంది. వాళ్ళకున్న దాని గురించే మాట్లాడుతున్నాను, అందుకే న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. ఈ పాయింట్ నేను అమ్మాయిని తిడతలేదు, అలాగనే అమ్మాయిని సపోర్ట్ చేయట్లేదు ఓకే, అది ఆ పాయింట్లో మాట్లాడుతున్నాను. మోరోవర్ ఇక ఫైనల్గా ఏంటంటే ఇండియన్స్లో ట్రోలింగ్ జరిగింది. ఎందుకు ఇండియా ట్రోలింగ్ జరిగిందంటే ఇండియాలో కూడా డబుల్ స్టాండర్డ్ ఉంది. ఇప్పుడు ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తారు, మన పక్కలో ఉన్న పాలెస్టీనా. ఇప్పుడు ఇండియాలో 3 గ్రూపులు ఉన్నాయి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఉన్నారు ఇండియాలో. ఇప్పుడు పాలెస్టైన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్కి క్రిస్టియన్స్, హిందువులు ఒకటవుతారు. క్రిస్టియన్స్, హిందువులు ఒకటయ్యి పాలెస్టైన్ మీద యుద్ధం చేయండి అంటారు. పాలెస్టైన్లో జెనోసైడ్, గాజా స్ట్రిప్, టెర్రరిస్టులు అంటారు. ఎందుకు? హిందువులకి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ముస్లిం కంట్రీస్ శత్రువులు. మోరోవర్ విదిన్ ద కంట్రీలో కూడా ఈ రాజకీయం వచ్చిన తర్వాత మన విదిన్ ద కంట్రీలో కూడా ముస్లిమ్స్కి హిందువుల మధ్య గొడవ. సో అందుకని ద్వేషం వచ్చేసింది ముస్లిమ్స్ మీద, ఈ హిందువులకి, క్రిస్టియన్స్కి. ఇది ఈ పాయింట్లో వాళ్ళేంది, అక్కడ అవుట్ సైడ్లో పాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ గెలవాలని కోరుకుంటారు ఇండియాలో. ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఈ పాయింట్లో ఇక్కడ ఇండియాలో ఎక్కువగా ట్రోల్ చేశారు ఆ అమ్మాయిని, ఎందుకు? పాలెస్టైన్కి సపోర్ట్ చేసిందని. ఇక్కడ ఒకటి విషయం వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఇప్పుడు
ఇదే ఇజ్రాయెల్లో పాలెస్టైన్ మీద దాడి చేసినటువంటి అదే ఇజ్రాయెల్లో 50% ముస్లిం పాపులేషన్ ఉంది. 50% ముస్లిం పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్, జూయిష్ పాపులేషన్. మరి ఏ ఇజ్రాయెల్ కోసం అయితే వీళ్ళు కొట్టుకుంటున్నారో అదే ఇజ్రాయెల్ ఈజ్ ద మోస్ట్ సెక్యులర్ కంట్రీ. అక్కడ 3 మతాలు ఉన్నాయి. క్రిస్టియన్ ఆరిజిన్ ఉంది, ముస్లిం ఆరిజిన్ ఉంది, ఇజ్రాయెల్ జూయిష్ ఆరిజిన్ ఉంది. ఇజ్రాయెల్ చేసేటువంటి ఏ ఆపరేషన్లో కూడా ఇజ్రాయేలీ సిటిజన్ అయినటువంటి ముస్లింకి ఒక్కసారి కూడా దెబ్బ తగల, అక్కడ ఉన్న క్రిస్టియన్స్కి దెబ్బ తగల, జూయిస్కి దెబ్బ తగల. ఆ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జూ అయినా పక్క దేశాల మీద వేస్తారు. గాజా మీద, ఇరాన్ మీద, ఇరాక్ మీద, పక్కన మీద వేస్తారు. కానీ ఓన్ సిటిజన్ ఎప్పుడు హామ్ చేయలే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ మన విదిన్ ద కంట్రీ మనం కొట్టుకుంటున్నారు కదా, హిందువులు ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద అంటే వీళ్ళు కూడా చాలా స్మార్ట్. ఇండియా కూడా వెరీ స్మార్ట్. ఎంతవరకు మన ఫేవరబుల్గా తీసుకుని అంతవరకు ఫేవరబుల్గా తీసుకుంటున్నారు, మిగతా వదిలేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఇజ్రాయెల్ యాజ్ యువర్ మోడల్ ఆర్ యాజ్ యువర్ ఫ్రెండ్, యాజ్ యువర్ దాని ఆదర్శంగా మీరు ఇజ్రాయెల్ని తీసుకోవాలి అనుకుంటే అన్నీ తీసుకోవాలి. ఇజ్రాయెల్లో లోకల్ సిటిజన్స్ని ఏం వాళ్ళు హామ్ చేయరు. ఇజ్రాయెల్లో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళని ఏం హామ్ చేయరు కదా. బట్ మనం ఎందుకు హామ్ చేయాలి? అది తీసుకోరు. ఒకటే, వాళ్ళు పాలెస్టైన్ మీద యుద్ధం చేస్తున్నారు, గాజా మీద యుద్ధం చేస్తున్నారు, వాళ్ళకి ముస్లిమ్స్కి శత్రువులు. కాబట్టి మనం కూడా ముస్లిం శత్రువులు. ఇది కాదు, ఇదంతా ఓకే. సరే, ఎనివే ఇది ఎటో పోతుంది న్యూస్ టాపిక్. ఏదో మాట్లాడుతుంటే మేఘా వేమూరి యొక్క ప్రసంగం విన్న తర్వాత నాకు అర్థమైంది, ఆ అమ్మాయి కొద్దిగా తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగని తనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, స్పీచ్ ఉంది, తను మాట్లాడింది. సరే, అది యూనివర్సిటీని తిట్టింది కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. ఇంకొక అమ్మాయిని బ్యార్ చేయడానికి ఇంకోటి 2 కారణాలు నాకు అర్థమైంది. ఒకటి, వాట్ ఈస్ షేమ్ ఆన్ ద యూనివర్సిటీ అని ఒక పదం వాడింది. ఇంకో 2వ పదం వాడిందంటే యూనివర్సిటీ అఫీషియల్స్ థ్రెటనింగ్ ద స్టూడెంట్స్ అని. అంటే ఈ 2 పదాలు వాడింది. ఏ యూనివర్సిటీ అని కోపం వచ్చింది. గ్రాడ్యుయేషన్లో నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి, కానీ ఇట్లా విమర్శించడం పొరపాటు. థ్యాంక్ యూ, నమస్కారం.